హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీతో నెహ్రూ జువాలజికల్ పార్క్ స్టార్ట్ అయిపోయాము. మేము పిల్లలం, అన్నయ్య వాళ్ళందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. ఇంకో కారు వెనకాల వస్తుంది. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూడండి ఎంట్రన్స్ నెహ్రూ జువాలజికల్ పార్క్. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. మీరే చూసేయండి ఎంత రష్ ఉన్నారో. నేను ఫస్ట్ టైం వచ్చాను. చూడండి ఎంత క్రౌడ్. మా గ్యాంగ్ చూడండి. ఇంకా అన్నయ్య వాళ్ళ కోసం వెయిటింగ్. చూడండి చాలా ఎగ్జైట్ అవుతుండు. ఫ్యామిలీతో వెళ్తే మా అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడ చాలా దూరం నడవాలని చెప్పేసి సఫారీ చేయడానికి బండి ఎక్కాము. మీరు కూడా చూసేయండి. ఎంత సండే అని చెప్పేసి ఎంతమంది. ఇక్కడ రైలు కూడా చూడండి. చూసేయండి మీరు ఎంత రష్ ఉన్నారో. అక్కడ దగ్గరలో ఆగి జింకను చూసాము. అది ఎంత చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసి చాలా ఆనందించాను. మా అక్క వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా చేస్తున్నారో. అక్కడుంది అనుకుంటా చూపిస్తున్నారు. మా తొట్టి గ్యాంగ్. అక్కడ సింహం చూడండి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అన్ని జీవరాశులు పడుకొని ఉన్నాయి. మా టైమింగ్ అలా ఉందా లేకుంటే అది అంతేనో తెలియదు, కానీ మేము వెళ్ళేసరికి మొత్తం పడుకునే ఉన్నాయి మబ్బుగా. ఇక్కడ వాటర్ ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ముసలి చూడండి, అవి మనుషులు నడిచినట్టు నడుస్తున్నాయి. నేను చూసి షాక్ అయ్యాను. అక్కడ నుండి జిరాఫీ చూడడానికి, స్నేక్స్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూడండి జిరాఫీ ఎంత పెద్దగా ఉందో. ఇది వైట్ పికాక్ అంట. నేను పింఛం విప్పుతా అని చూశాను కానీ విప్పలేదు. చూడండి మొసలు ఎలా నడుస్తుందో. మనిషి నడిచినట్టే నడుస్తుంది చూడండి. ఎండ చిన్న చూడండి, అది ఎంత పైకి రావాలని ఎంత ఆతృతగా చూస్తుంది. ఇంకొకటి పడుతుంది, దాన్ని చూస్తూనే భయం వేసింది. ఇది నీటి ఉడుము అంట. నీటిలో తాబేలు. అక్కడ మళ్ళీ పక్కకు వచ్చేసి మ్యాంగో కట్ చేసుకొని తీసుకెళ్ళాము. మళ్ళీ ఆకలి అవుతుందని చెప్పేసి బిర్యానీ కూడా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు. అందరం కలిసి తినేసి మళ్ళీ చూడడానికి స్టార్ట్ అయ్యాము. పసిరిక పాము అంట. చూడండి గ్రీన్ కలర్లో ఉంది ఆ పాము. ఇది వైట్ స్నేక్ చూసి నేను శ్వేతనాగు అనుకున్నాను. ఇది నీటి పాము. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోయాము. నెక్స్ట్ పాము వచ్చేసి జర్రిపోతంట. అది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. మా తమ్ముడు ఇక్కడ షూట్ తీస్తున్నాడు. మా అక్క వాళ్ళు పిల్లల్ని తీసుకొని ముందుకు వెళ్తుర్రు. చూస్తూనే ఉన్నారు. అది ఇసుక పాము అంట. మంచిగా చుట్టుకొని పడుకుంది. మా అక్క వాళ్ళు చూపిస్తుర్రు, నాకు కనిపించట్లేదంటే. చూడండి పాము ఎలా ఉందో. మొత్తం చూడండి చుట్టుకొని పడుకుంది. దాన్ని చూస్తేనే భయం వేసింది. చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ పాములు మాత్రం. చూడండి మళ్ళీ అదంతా పైకి వచ్చేసిందంటే చాలా పైకి వచ్చేసింది. చాలా భయం వేసింది. అది లోపలికి వస్తుంది అన్నట్టు భయం వేసింది. కానీ చాలా హ్యాపీ మా అన్నయ్య తీసుకెళ్ళినందుకు. హైదరాబాద్ వెళ్తే చాలు మా అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి పిల్లలు అని చూస్తాడు. ఇక్కడ నక్షత్ర తాబేలు అంట. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. చూసి చాలా సంతోషం వేసింది. ఇది ఇగ్వానా అంట. ఆల్మోస్ట్ మేము పోయినప్పటికి అన్నీ పడుకున్నాయి. చూడండి ఇక్కడ మా తొట్టి గ్యాంగ్ వస్తుంది. ఎంత బాగుందో. ఇంకా రాలేరు చాలామంది పెద్దవాళ్ళు. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.